హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీని వరల్డ్. ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నాము పూర్ణం బూరెలు. ఈ పూర్ణాలు చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ప్రసాదంగా కూడా ఉపయోగించుకోవచ్చు. దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం 1 కప్పు పచ్చిశనగపప్పును తీసుకొని 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ 2 గంటల పాటు నానిన పచ్చిశనగపప్పుని ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి, మరీ ఎక్కువ యాడ్ చేయకండి, కొద్దిగా అయితే సరిపోతుంది. ఇప్పుడు లిడ్ పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత లిడ్ తీసి చూస్తే మనకి సాఫ్ట్గా కుక్ అయి ఉంటాయి. ఇలా ఫింగర్లో పెట్టి ప్రెస్ చేసి చూసారంటే మనకి ఈజీగా అర్థమవుతుంది కుక్ అయ్యాయని. ఇప్పుడు మనం ఏ కప్తో అయితే పచ్చిశనగపప్పు తీసుకుంటామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం తీసుకొని ఒక బౌల్లో యాడ్ చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి స్టవ్ మీద పెట్టండి. ఇది ఓన్లీ బెల్లం కరగడం కోసమేనండి. బెల్లంలో ఏమన్నా ఇంప్యూరిటీస్ ఉంటే ఫిల్టర్ చేసుకోవడానికి. ఈ బెల్లం కరిగేలోపు మనం ముందుగా ఉడకబెట్టుకున్న పచ్చిశనగపప్పుని ఇలా గరిటెతో మ్యాష్ చేసుకోవాలి. మీరు కావాలంటే పప్పు గుత్తితో అయినా మ్యాష్ చేసుకోవచ్చండి. మనకి బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు ఈ మ్యాష్ చేసుకున్న శనగపప్పు మిశ్రమంలో ఫిల్టర్ చేసుకుందాం బెల్లం వాటర్ని. ఇందులోనే 1/2 టీ స్పూన్ యాలకుల పొడి యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి ఈ బెల్లం పాకం అంతా శనగపప్పుకి పట్టి దగ్గర పడే వరకు కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరి పొడి యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి. 1 స్పూను నెయ్యి యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. నెయ్యి యాడ్ చేయడం వల్ల కమ్మదనం వస్తుంది. ఇప్పుడు ఇది బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారా, మనకి ఇది దగ్గర పడింది. ఇలా వచ్చినప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకున్నామంటే చల్లారిన తర్వాత మరికొంచెం గట్టి పడుతుంది. దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు మనం పైన పోతపిండి కోసం పిండిని తయారు చేసి పెట్టుకోవాలండి. దీనికోసం దోసపిండి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. దోసపిండి కోసం 2 కప్పుల బియ్యం, 1 కప్పు మినపప్పుని ఓవర్ నైట్ నానబెట్టి మార్నింగ్ లేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ షుగర్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఈ పిండి మనకి మరీ గట్టిగా ఉండకూడదండి, మరీ లూజ్గా ఉండకూడదు. వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఈ పూర్ణం పిండి చల్లారిందండి. దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మనకి పూర్ణాలు ఏ సైజులో కావాలో అదే సైజ్ బాల్స్ తయారు చేసి పెట్టుకోండి. చూసారా, ఇప్పుడు ఒక పూర్ణం బాల్ని తీసుకొని ఈ దోసపిండిలో ముంచి పైన పిండిని వేసే కోట్ చేసుకోవాలి బాగా. చూడండి, పూర్ణం పిండిని తీసుకొని పైన పిండి వేసి ఇలా కోట్ చేసుకున్నారంటే పగలకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలాగే మీరు తీసుకున్న కడాయిలో ఎన్ని పడితే అన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక గరిటెని తీసుకొని ఆయిల్ని ఈ పూర్ణం మీద వేయండి. ఇలా వేయడం వల్ల మనం రివర్స్ చేసినప్పుడు పిండి అనేది ప్యాన్కి అడుగున అంటకుండా ఉంటుంది. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేయడం వల్ల ఈవెన్గా ఫ్రై అవుతాయి. చూసారా, మనకి ఇవి మంచి కలర్ వచ్చాయి. వీటిని ఇప్పుడు బయటకు తీసుకుందాం. వీటిని టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే టిష్యూ అబ్జర్బ్ చేసుకుంటుంది. అంతేనండి, మన పూర్ణం బూరెలు అయితే రెడీ అయిపోయాయి. ఇలాగే మనం తీసుకున్న పిండినంతటిని పూర్ణాల్లాగా వేసి రెడీ చేసి పెట్టుకోండి. చూసారా, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. వినాయక చవితి వస్తుంది కదా, ఇది నైవేద్యంగా కూడా ఉపయోగించుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.